హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో యూని జంక్షన్ ట్రాన్సిస్టర్ కన్స్ట్రక్షన్, వర్కింగ్, ఇంకా ఇంట్రిన్సిక్ స్టాండ్ ఆఫ్ రేషియో, ఇంకా నెగటివ్ రెసిస్టెన్స్ రీజియన్స్ ఆఫ్ యూజేటీ, ఎస్సీఆర్ ట్రిగరింగ్ యూజింగ్ యూజేటీ, ఈ టాపిక్స్ అన్ని నేను మీకు సింపుల్ గా, నీట్ గా, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి, మీకు అర్థమయ్యేలాగే సింపుల్ వర్డ్స్ లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ యూని జంక్షన్ ట్రాన్సిస్టర్. ఇందులో మనకి 3 టెర్మినల్స్ ఉంటాయి: బేస్ 1, బేస్ 2 అండ్ ఎమిటర్. ఇదొక సింగిల్ పిఎన్ జంక్షన్ డివైస్ అన్నమాట. సో ఇదేంటంటే ఎమిటర్ జంక్షన్ తో ఆపరేట్ అవుతుంది అనమాట, ఫార్వర్డ్ బయాస్ మోడ్ లో. సో ఈ యూజేటీ అనేది మనం మెయిన్ గా లార్జ్ ఏసీ పవర్ ని కంట్రోల్ చేయడంలో యూజ్ చేస్తాం అనమాట, స్మాల్ సిగ్నల్ ని యూజ్ చేసుకొని. నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ ఆఫ్ యూజేటీ. సో ఇదేంటంటే ఒక బార్ అన్నమాట, ఎన్ టైప్ మెటీరియల్ బార్. ఇందులో మనకి 2 ఎండ్స్ ఉంటాయి, బేస్ 1 అండ్ బేస్ 2. ఒక స్మాల్ పీస్ ఆఫ్ పీ టైప్ మెటీరియల్ అనేది మనము ఈ B2 ఉంది కదా, దానికి క్లోజర్ గా పెడతాం అనమాట. ఇది థర్డ్ టెర్మినల్ ఎమిటర్ కి కనెక్ట్ చేస్తాము. సో దీని వల్ల ఏమవుతుందంటే మనకు ఒక పిఎన్ జంక్షన్ అనేది మేక్ అవుతుంది. అంతే కదా, ఇక్కడ ఇమేజ్ లో కనిపిస్తుంది కదా మీకు. సో ఈ యూజేటీ వర్కింగ్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మనము ఎలాంటి వోల్టేజ్ అనేది అప్లై చేయమన్నమాట ఎమిటర్ దగ్గర. అప్పుడు V = 0. అండ్ ఏంటంటే VBP అనేది మనం అప్లై చేస్తాం అనమాట, అంటే వోల్టేజ్ అనేది అప్లై చేస్తాము బేస్ 1 కి అండ్ బేస్ 2 కి. సో పవర్ అనేది B1 అండ్ B2 మధ్యలో మనం అప్లై చేస్తాము. సో ఇక్కడ ఏంటంటే ఎమిటర్ ఎలాంటి వోల్టేజ్ అనేది కనెక్ట్ చేయము. ఇక్కడ ఏమవుతుందంటే ఏం జరగదు అనమాట, అంటే ఎలాంటి కరెంట్ అనేది మనకి ఎమిటర్ లో ఫ్లో అవ్వదు. సో ఏంటంటే ఈ యూజేటీ అనేది జస్ట్ ఒక సింపుల్ రెసిస్టర్ లాగా యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కేస్ 2. ఏంటంటే పాజిటివ్ వోల్టేజ్ అనేది మనం ఎమిటర్ కి అప్లై చేసినప్పుడు, V = పాజిటివ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక స్మాల్ పాజిటివ్ వోల్టేజ్ అప్లై చేస్తాం అనమాట ఎమిటర్ కి. సో ఏమవుతుందంటే ఇక్కడ స్టిల్ ఏంటంటే మనకి యూజేటీ టర్న్ ఆన్ అవ్వలేదన్నమాట. సో ఇక్కడ పిఎన్ జంక్షన్ అనేది రివర్స్ బ్యాస్ట్ అవుతుంది, ఎలాంటి కరెంట్ ఫ్లో అవ్వదు. ఎప్పుడైతే మనం ఎమిటర్ వోల్టేజ్ అనేది ఒక సర్టెన్ లెవెల్ కి రీచ్ అవుతుందో, అంటే అప్లై చేస్తూ ఉంటాం కదా, సో ఎమిటర్ వోల్టేజ్ అనేది ఒక సర్టెన్ లెవెల్ కి రీచ్ అవుతుందో అప్పుడు ఎమిటర్ వోల్టేజ్ అనేది హై అయిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే పిఎన్ జంక్షన్ అనేది ఆన్ అయిపోతుంది అనమాట. సో హోల్స్ అనేవి పీ టైప్ మెటీరియల్ నుంచి ఇంజెక్ట్ అవుతాయి అనమాట బార్ లోకి. సో హోల్స్ అనేవి రిపుల్డ్ అవుతాయి, పాజిటివ్ B2 టెర్మినల్ నుంచి రిపుల్డ్ అయ్యి అవి ఏంటంటే B1 కి అట్రాక్టెడ్ అవుతాయి అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో వోల్టేజ్ డ్రాప్ ఏదైతే మనకి B1 దగ్గర ఉన్న వోల్టేజ్ డ్రాప్ అనేది డిక్రీజ్ అయిపోతుంది, ఎమిటర్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. యాజ్ ఏంటంటే మోర్ హోల్స్ అనేవి మనకి ఇంజెక్ట్ అవుతాయి అనమాట. సో ఇదనేది ఎలా లిమిట్ అవుతుందంటే ఎమిటర్ పవర్ సప్లై ద్వారా ఈ హోల్స్ ఇంజెక్షన్ అనేది లిమిట్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇదంతా డివైస్ అనేది ఆన్ స్టేట్ లో ఉంటుంది అనమాట. సో ఒకవేళ మనం నెగిటివ్ వోల్టేజ్ అనేది ఎమిటర్ కి అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే పిఎన్ జంక్షన్ అనేది రివర్స్ బ్యాస్ట్ అవుతుంది. సో మనకి ఎలాంటి కరెంట్ అనేది ఫ్లో అవ్వదు, యూజేటీ అనేది ఆఫ్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రిన్సిక్ స్టాండ్ ఆఫ్ రేషియో ఆఫ్ యూజేటీ. సో ఇందులో ఏంటంటే పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది కన్సిస్ట్ అయి ఉంటుంది, ఇంకా 2 రెసిస్టర్స్ అనేవి ఉంటాయి, RB1 అండ్ RB2. సో మనకి బేస్ 1 అండ్ బేస్ 2 మధ్యలో ఎమిటర్ ఉంది కదా, సో అది ఓపెన్ లో ఉంటుంది అనమాట ఎప్పుడైతే మనం వోల్టేజ్ అనేది ఇవ్వము. సో దాని తర్వాత ఏంటంటే ఇంటర్బేస్ రెసిస్టెన్స్ RBB = RB1 + RB2 అనమాట. సో స్టూడెంట్స్, ఎప్పుడైతే మనం ఎమిటర్ అనేది ఓపెన్ లో పెట్టేసి ఇంకా వోల్టేజ్ VBB అనేది మనం ఈ 2 బేసెస్ కి అప్లై చేస్తాము, అప్పుడు ఏమవుతుందంటే వోల్టేజ్ గ్రేడియంట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట బార్ లో, ఎన్ టైప్ సిలికాన్ లో. సో వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ది RB1 వచ్చేసి మనకి V1 = VBB/RB1 + RB2 × RB1. సో దీన్ని ఎలా రాస్తామంటే సింపుల్ గా V1 = ఇంట్రిన్సిక్ స్టాండ్ ఆఫ్ రేషియో × VBB. సో చెప్పాను కదా, ఈ సింబల్ ని మనము ఇంట్రిన్సిక్ స్టాండ్ ఆఫ్ రేషియోతో డినోట్ చేస్తాము. సో ఇది ఏం చెప్తుందంటే ఎంత వోల్టేజ్ అనేది అపియర్ అయింది ఫ్రమ్ బేస్ 1 అప్ టు ఎమిటర్ పాయింట్ వరకు, ఎప్పుడైతే మనం ఎమిటర్ అనేది కనెక్ట్ చేయము. సో అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ ఇంట్రిన్సిక్ స్టాండ్ ఆఫ్ రేషియో = V1/VBB అనమాట. సో V1 అంటే మనకు తెలుసు కదా, సో RB1/RB1 + RB2. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నెగిటివ్ రెసిస్టెన్స్ రీజియన్ ఆఫ్ యూజేటీ. సో ఇక్కడ మీ గ్రాఫ్ కనిపిస్తుంది కదా, ఇది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యూజేటీ అనమాట. సో ఈ గ్రాఫ్ లో మనకి ఎమిటర్ కరెంట్ I వచ్చేసి వర్టికల్ యాక్సిస్ లో ఉంది, ఎమిటర్ వోల్టేజ్ V వచ్చేసి హారిజంటల్ యాక్సిస్ లో ఉంది. సో కట్ ఆఫ్ రీజియన్, సో V అనేది 2 లో ఉంటుంది అనమాట, అంటే యూజేటీని టర్న్ ఆన్ చేయడానికి V చాలా లోగా ఉంటుంది ఇక్కడ. సో పిఎన్ జంక్షన్ అనేది రివర్స్ బ్యాస్ట్ అనమాట.
ఓన్లీ టైనీ లీకేజ్ కరెంట్ ఒకటి ఫ్లో అవుతుంది. సో ఇందులో మనకి యూజేటీ అనేది ఆఫ్ లో ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ రెసిస్టెన్స్ రీజియన్. సో వి వచ్చేసి ఒక పీక్ పాయింట్ కి రీచ్ అవుతుంది అనమాట. యూజేటీ అనేది ఆన్ అయిపోతుంది. సో పిఎన్ జంక్షన్ అనేది ఫార్వర్డ్ బ్యాస్ట్ అవుతుంది అనమాట. హోల్స్ అనేవి మనకి ఎన్ బార్ లోకి ఇంజెక్ట్ అవుతాయి. సో మనకి రెసిస్టెన్స్ వచ్చేసి ఎమిటర్ కి బేస్ 1 కి మధ్యలో డిక్రీజ్ అయిపోతుంది. సో ఐ కరెంట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఎమిటర్ వోల్టేజ్ వచ్చేసి డిక్రీజ్ అయిపోతుంది అనమాట. ఈ బిహేవియర్ ని మనం నెగిటివ్ రెసిస్టెన్స్ రీజియన్ అంటాము. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ట్రిగరింగ్ అండ్ ఆసిలేటర్ సర్క్యూట్స్ లో. నెక్స్ట్ వచ్చేసి సాచురేషన్ రీజియన్. సో ఇది ఏంటంటే లాస్ట్ పార్ట్ అన్నమాట, వ్యాలీ పాయింట్ తర్వాత. సో యూజేటీ అనేది మనకు ఒక నార్మల్ డయోడ్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇంకా వోల్టేజ్ అండ్ కరెంట్ అనేది బోత్ ఇంక్రీజ్ అయిపోతాయి అనమాట. ఇంకా రెసిస్టెన్స్ అనేది పాజిటివ్ గా అయిపోతుంది అనమాట. ఎమిటర్ కరెంట్ అనేది కంటిన్యూ అయిపోతుంది, ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట విత్ ఎమిటర్ వోల్టేజ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎస్సీఆర్ ట్రిగర్డ్ బై యూజేటీ. సో యూజేటీ అంటే ఏంటి? యూని జంక్షన్ ట్రాన్సిస్టర్ అనమాట. ఇది ఒక 3 టెర్మినల్ ఇంకా 2 లేయర్ డివైస్. సో ఇదేంటంటే ఒక ఆసిలేటర్ ని యూజ్ చేసుకుంటుంది అనమాట. అంటే ఒక షార్ప్ ఇంకా రెగ్యులర్ పల్సెస్ ని జనరేట్ చేయడానికి. సో ఈ పల్సెస్ అనేవి మనకి యూస్ఫుల్ అనమాట ఫర్ ట్రిగరింగ్ అండ్ ఎస్సీఆర్ అంటే సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్ ట్రిగరింగ్ కి. సో యూజేటీ అనేది మనం ఒక రిలాక్సేషన్ ఆసిలేటర్ లాగా కనెక్ట్ చేస్తాం అనమాట. ఇదేంటంటే పల్సెస్ ని క్రియేట్ చేస్తుంది రెసిస్టర్ R1 దగ్గర. సో ఇవన్నీ మనకి యూజ్ అవుతాయి అనమాట, అంటే ఎస్సీఆర్ ని టర్న్ ఆన్ చేయడానికి. సో యూజేటీకి పవర్ అనేది వస్తుంది. ఎక్కడ నుంచి? ఫుల్ వేవ్ రెక్టిఫైడ్ ఏసీ సప్లై నుంచి పవర్ వస్తుంది అనమాట. సో కెపాసిటర్ ఏం చేస్తుందంటే ఛార్జ్ అవుతుంది, త్రూ R4 రెసిస్టర్ నుంచి ఛార్జ్ అవుతుంది అనమాట. ఒక సావ్ టూత్ వోల్టేజ్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో మనం ఈ R4 అండ్ C ని అడ్జస్ట్ చేస్తూ మనము ఈ ఎస్సీఆర్ ట్రిగర్ యొక్క టైమింగ్ ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. బై అడ్జస్టింగ్ R4 అండ్ C వీ కెన్ కంట్రోల్ ద టైమింగ్ ఆఫ్ ది ఎస్సీఆర్ ట్రిగరింగ్. మనం ఏం చేస్తామంటే ఎస్సీఆర్ కి డైరెక్ట్ సప్లై ఇవ్వకుండా ఏం చేస్తామంటే ఫుల్ వేవ్ రెక్టిఫైడ్ వోల్టేజ్ ని ఇస్తామన్నమాట. అంటే పల్సేటింగ్ డీసీని యూజ్ చేసుకుంటాము. సో దీనివల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇది ఏం చేస్తుందంటే లోడ్ కరెంట్ యొక్క క్యాపబిలిటీని డబల్ చేస్తుంది. ఇంకా ఏంటంటే నెగిటివ్ హాఫ్ సైకిల్ ని రిమూవ్ చేస్తుంది. సో ఎస్సీఆర్ ఏంటంటే సడన్ గా టర్న్ ఆఫ్ అవ్వదు అనమాట. ఇంకా ఎస్సీఆర్ అనేది ఆటోమేటిక్ గా టర్న్ ఆఫ్ అవుతుంది ఎప్పుడైతే యానోడ్ వోల్టేజ్ అనేది మనకి హోల్డింగ్ కరెంట్ కంటే బిలో డ్రాప్ అయిపోతే. సో నెక్స్ట్ జీనా డయోడ్ ఉంటుంది కదా, అదేంటంటే వోల్టేజ్ పీక్స్ ని క్లిప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇన్పుట్ వేవ్ ఉంటుంది కదా, దాని యొక్క వోల్టేజ్ పీక్స్ ని క్లిప్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఒక స్టేబుల్ వోల్టేజ్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట కెపాసిటర్ కి. మనము ప్యూర్ డీసీని యూజ్ చేయం, ఎందుకంటే అది సింక్రోనైజ్ అవ్వదు అనమాట. ఏదైతే మనకి యూజేటీ పల్సెస్ ఉంటాయి కదా, యూజేటీ పల్సెస్ తో ఎస్సీఆర్ తో ఈ ప్యూర్ డీసీ అనేది సింక్రోనైజ్ అవ్వదు అనమాట. సో మనం ఆ మెథడ్ ని యూజ్ చేయము. సో ఈ యూజేటీని ఎస్సీఆర్ ని మనం బోత్ ని సింక్ లో ఉంచడానికి ఒక ఫ్లాట్ టాప్డ్ వోల్టేజ్ ని యూజ్ చేస్తాం అనమాట. అదే ఫ్లాట్ టాప్డ్ వోల్టేజ్ సప్లై. సో స్టూడెంట్స్, ఇప్పటి వరకు చెప్పిన టాపిక్స్ అన్ని మీకు అర్థమయ్యాయా? నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.